ప్రియులారా, ఈ భూమి మీద మరి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి చేరి వచ్చిన మనమంతా కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి ఒకరిద్దరుగా వచ్చిన వారిని, తండ్రి, తల్లి, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, మరి ఈ కుటుంబంలో ఒక పెద్దగా, యజమానిగా తండ్రి ఆ కుటుంబాన్ని పోషిస్తూ వారి మంచి చెడలను మరి తీరుస్తూ మరి పిల్లల పట్ల మరి ఒక కోరిక కలిగి ఉంటాడంటే, నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, వారు గొప్పవారుగా ఉండాలి. కుటుంబంలోని ప్రతి తల్లి, తండ్రి కూడా తమ పిల్లల పట్ల అదే ఆలోచన కలిగి ఉంటారండి. మరి సమాజంలో మనం చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడిని కనుక మనం ఆలోచిస్తే తన భవిష్యత్తు తరాలు లేదంటే వారసులు తన పిల్లలైన వారిని తాను రాజకీయ నాయకులుగా చేయాలనుకుంటాడండి. ఇది వాస్తవం. చరిత్ర చూస్తే మరి నందమూరి తారక రామారావు గారు, మరి ఆయన నుంచి వచ్చిన కుమారులు కానివ్వండి, ఆ కుటుంబంలో ఉన్న కోడళ్ళు, అల్లుళ్ళు కానివ్వండి, మరి అనేక మంది అటు సినీ రంగంలో స్థిరపరబడితే మరికొంతమంది రాజకీయాలలోకి చేరారు. ఎందుకు? తన తండ్రి ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు కనుక తన తండ్రిని చూసి తన తండ్రిలో ఉన్న విషయాలను, తన మనసులో ఉన్న విషయాలను ఆ పిల్లలు తెలుసుకొని కొంతమంది నటులుగా మారిపోయారు, కొంతమంది రాజకీయ నాయకులుగా మారిపోయారు. అలాగే లోకంలో ఒక డాక్టర్ను మనం చూస్తే తన కుమారుడిని కానీ కుమార్తెని కానీ డాక్టర్ను చేయాలనుకుంటాడు. ఒక ఇంజనీర్ తన పిల్లల్ని ఇంజనీరుగా మార్చాలనుకుంటున్నాడు. ఇదంతా వాస్తవం, సమాజంలో జరుగుతుంది. ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి కూడా తన పిల్లల పట్ల అదే కోరిక కలిగి ఉంటాడు. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీద, ఈ విశాల ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులుగా ఈ భూమి మీద జన్మిస్తున్నారో మరి వారందరికీ తండ్రి ఉన్నాడు. ఆయనే పరలోకపు తండ్రి అయిన దేవుడు. మరి ఆ తండ్రి అయిన దేవుడు నుంచి వచ్చిన ఈ మనుషులంతా ఎలా ఉండాలని మరి ఆ తండ్రి కోరుకున్నాడు అని అంటే, ఒకసారి బైబిల్లో చూద్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మన పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న తన పిల్లలైన వారందరితో చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండాలి. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనం. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుతారో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ప్రేమించు వారిని ప్రేమించుతున్నారు కదా. మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? చాలండి. చూడండి, ఇక్కడ మీరు ప్రేమించాలి. ఎదుటివాడు నిన్ను ద్వేషిస్తున్నా, నిన్ను కొట్టడానికి వస్తున్నా, చంపడానికి వివిధ రకాల ఆయుధాలు చేతపట్టుకున్నా నువ్వు ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకు ఆ మాటలు చెప్తున్నారు? మన పరలోకపు తండ్రి ప్రేమ స్వరూపి కనుక.
దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక తన పిల్లలు కూడా ప్రేమ గలవారుగా ఉండాలనుకుంటున్నాడు. అదే అధ్యాయం 36వ వచనం చూడండి. 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరులో కనికరము గలవారై ఉండుడి. చూడండి, మన పరలోకపు తండ్రి కోరికలన్నీ బైబిల్లో పొందుపరిచాడండి. ఒక డాక్టర్ ఎలాగైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడో తన పిల్లల విషయంలో, ఒక యాక్టర్ ఎలాగైతే తన పిల్లలు యాక్టర్స్ కావాలనుకుంటున్నాడో, ఒక రాజకీయ నాయకుడు ఎలాగైతే తన పిల్లలు రాజకీయాలలో ఎదగాలని అనుకుంటున్నాడో, మన పరలోకపు తండ్రి కూడా తన పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు అని అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆయనలాగే ఉండాలనుకున్నాడండి. అందుకే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను కనికరమ గలవాడిని, మీరు కనికరమ గలవారుగా ఉండండి. నేను ప్రేమ గలవాడిని, మీరు కూడా ప్రేమ గలవారుగా ఉండండి. మరి ఇలాంటి ఆలోచనతో మరి భూమి మీద దేవుడు మనుషులను పుట్టిస్తే, మరి ఆ మనుషులు మృగాలుగా మారిపోయి ప్రేమ లేనివారుగా, కనికరము లేనివారుగా, పరిశుద్ధత లేనివారుగా, మరి ఈరోజు పాపులుగా ఈ సమాజంలో జనారణ్యంలో క్రూర మృగాలుగా ఎంత దారుణంగా చెడిపోయారో ఈ 2 దినాలు మీరు చూశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మృగాలుగా మారిపోయిన దేవుని పిల్లలైన వారిని బాగు చేయాలి, వారిని మార్చాలి. ఎందుకంటే పరలోకపు తండ్రికి ఇంకొక కోరిక ఉంది. ఏంట కోరిక? ఎవడును నశింపవలనని నిశ్చయింపక. తండ్రి కోరుకోవట్లేదంటే, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఉన్నారు, దేవుడు లేడనుకునేవారు ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మిన వారిలో ఎంతో మంది వారి వారి ఇష్ట దైవాలుగా పూజిస్తూ, ఈమె నా దేవుడు, ఈమె నా దేవత అని హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో మరి వారి వారి విధానాలలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, పూజిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులను బాగు చేయాలి, దేవుని పిల్లలను దైవాలుగా మార్చాలి, వారిలో ఉన్న మృగతత్వం, క్రూరత్వం నుండి మళ్లించి పరిశుద్ధులుగా చేయాలి, ప్రేమ గలవారుగా మార్చాలి, కనికరమ గలవారుగా చేయాలి అని యేసు ప్రభు వారు వచ్చారండి. 1వ శతాబ్దంలో యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపడం జరిగింది. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎలాంటి మాటలు పలికారు? యేసు నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అంతకు ముందు కానీ యేసు పుట్టిన తర్వాత కానీ ఎవరూ మాట్లాడలేదండి. అలాంటి అద్భుతమైన సంగతులు మాట్లాడారు. మరి ఆయన మాటలు అనేకమైన ఉన్నాయి. యేసు ప్రభు వారు చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన బోధించిన బోధన విధానాలు కానివ్వండి, విషయాలు కానివ్వండి, అవి రాస్తే ఈ భూలోకం సరిపోతుందన్నాడా, సరిపోదన్నాడా? సరిపోదండి. అలా రాసిన గ్రంథాలకి ఈ భూలోకమైనలో సరిపోదు. అందుకు ఒక చిన్న పుస్తకంగా మనం చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనకి వచ్చిన భాషలో దేవుడు రాయించిచ్చాడండి. మరి అలా యేసు ప్రభు వారు పలికిన మాటలలో ఉన్న మాధుర్యాన్ని, సత్యాన్ని మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. బైబిల్ కలిగిన క్రైస్తవులకి దేవుడు చెప్తున్నాడండి, ఈ లోకం క్రీస్తుని వ్యతిరేకిస్తుంది, ఒక విదేశీయుడిగా మరి పరిగణిస్తుంది.
బైబిల్ అనేది ఒక మత గ్రంథంగా భావిస్తుంది. బైబిల్ చేతపట్టిన క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు అని చెప్తుంది. మరి ఇలాంటి ఎన్నెన్నో విషయాలు ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నాకు కుమారులయుండునట్లు పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అని అంటే మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. శత్రువులను ప్రేమించమంటున్నాడండి. యేసు ప్రభు వారు పుట్టక ముందు ఎంతో మంది మహానుభావులు పుట్టారు. ఎంతో మంది గ్రీకు తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు యేసు ప్రభు వారి కంటే ముందు పుట్టారు. మరి యేసు ప్రభు వారి తర్వాత కూడా ఎంతో మంది పుట్టారు. జ్ఞానులుగా, శాస్త్రవేత్తలుగా, ఫిలాసఫర్గా పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారు. ఇలా పుట్టిన వారిలో ఏ ఒక్కరి నోట నుంచి కూడా ఈ మాట రాలేదండి, శత్రువులను ప్రేమించండి అని. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలయాలు ఉన్నాయి, ఎంతో మంది రచయితలు ఉన్నారు. వారు రాసిన పుస్తకాలతో ఈ లోకమంతా నిండిపోయింది. ఒకసారి తిరగేయండి, ఏ పుస్తకంలోనైనా మీరు మీ శత్రువులను ప్రేమించండి అనే మాట ఎక్కడా కనబడదండి. ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా, శత్రువుని ప్రేమించండి అనే మాట ఏ గ్రంథంలో కనబడదు. తిరగేయండి, ఒకసారి పరిశీలించుకోండి. యేసు ప్రభు వారి నోట నుంచే వచ్చింది ఆ మాట. శత్రువులను ప్రేమించమంటున్నాడండి. ఏ పుస్తకంలో చూసినా శత్రువుని చంపే, శత్రుశేషం మిగల్చకూడదు, ఆ శత్రువు యొక్క కుటుంబాన్ని కూడా నాశనం చేయి, పసి పిల్లాడని కూడా చూడకు, స్త్రీ అని కూడా జాలి పడకు, నరికి పారే అని ప్రతి పుస్తకం చెప్తుంది. కానీ ఒకే ఒక పుస్తకం, దైవ గ్రంథం శత్రువులను ప్రేమించమంటుందండి. ఈరోజు ఎన్నో సినిమాలు ఉన్నాయండి. సినిమాలన్నింటిలో లాస్ట్ ఏమైపోతాడు? శత్రువు ఏమైపోతాడండి? చంపేస్తాడు బలవంతంగా. పాపం చావడం ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళను కాబట్టి చచ్చిపోవాలంతే. చూడండి ఎలా నేర్పిస్తున్నారు ఈ సమాజానికి. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరికైనా లేముందా? బట్టలు లేని వారికి బట్టలు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు. దాహంతో ఉంటున్నాడా? అతనికి నువ్వు నీరిచ్చి దప్పిక తీర్చు. ఇలాంటి ఎన్నో గొప్ప సంగతులు యేసు ప్రభు వారి నోట నుంచి వచ్చాయండి. మృగంగా మారిపోయిన మనిషికి ఈ మాటలు అర్థం కావట్లేదు. ఇదేదో మతబోధ, మత మార్పిడి చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మదర్ తెరీసా గారు ఉన్నారండి, మదర్ తెరీసా గారు. మరి ఆమె ఒక విదేశీయుల నుంచి మరి భారతదేశానికి వచ్చి, అప్పటి కాలానికి మన భారతదేశంలో కుష్టు రోగులుగా ఉన్నవారిని ఊరికి చివరన విడిచిపెట్టేసేవారండి, ఊరిలోకి రానిచ్చేవారు కాదు. కుష్టు రోగి నువ్వు ఎలా ఉంటే మాకు కూడా ఆ వ్యాధి వచ్చేస్తుంది, ఇది అంటు వ్యాధి అని ఊరికి వెలుపల గెంటేస్తే ఆమె ప్రేమతో ఆదరించిందండి. అనేక మంది అనాథ పిల్లలు ఆ కలకత్తా వీధుల్లో మరి తిరుగుతూ ఉంటే వారందరినీ చేరదీసి తల్లిగా ప్రేమించి వారికి ఆహారం పెట్టింది, బట్టలు ఇచ్చింది. అలాంటి ఆమెపై ఎలాంటి నిందలు వేశారో తెలుసా? మత మార్పిడి చేయడానికే ఇలాంటివన్నీ చేస్తున్నారేంటి అని అంటున్నారు. నువ్వు చెయ్యొచ్చుగా, నువ్వు చెయ్యొచ్చుగా, నీకు చేత కాదు, నువ్వు చెయ్యవు, చేసేవారిని చెయ్యలేము. ఇంకెప్పుడండి దేశం బాగుపడుతుంది? ఇంకెప్పుడు దేశం బాగుపడుతుంది? ప్రపంచ దేశాలన్నీ బాగుపడతాయి. ఈరోజు దేవుని కోసం త్యాగాలు చేసి ఇలాంటి ఎన్నో స్కూల్స్ కట్టించారండి క్రైస్తవులు. ఎన్నో మిషనరీ హాస్పిటళ్ళు కట్టించారండి, ఉచిత వైద్యం చేస్తున్నారు. ఎన్నో అనాథ శరణాలయాలు, ఎన్నో వృద్ధ ఆశ్రమాలు, ఎంతో మందికి ఉచితంగా భోజనాలు పెడుతూ, చలికాలంలో దుప్పట్లు పంచుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ, రోగంతో ఉన్నవారికి ఇంటి దగ్గరికి వచ్చి వైద్యం చేస్తూ, మందులు అందిస్తూ ఎన్నో సేవలు చేస్తుంటే ఈరోజు చూసి ఓర్వలేకపోతున్నారండి చాలా మంది. ఈరోజు ఓర్వలేకపోతున్నారు. కుళ్ళుతో, దుష్టత్వంతో నిండిపోయి వీరు రోజు రోజుకి అభివృద్ధి చెందిపోతున్నారు, ఎదిగిపోతున్నారు.
మంచివారిగా పేరు తెచ్చుకుంటున్నారు, కాబట్టి ఇది జరగడానికి వీలు లేదు అని కొంతమంది మత ఛాందస్సవాదులు మత పిచ్చి బట్టి మతాల పేరుతో మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొడితే ఎన్నో అల్లర్లు గొడవలు జరిగించడానికి, ఈ దేశంలో ప్రశాంతత లేకుండా చేయడానికి ఎన్నో దుష్ట పన్నాగాలు పన్నుతున్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఏం చేయాలి? మృగాలుగా ఉన్న వారిలో మానవత్వాన్ని తీసుకురావాలండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది? వాడు మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు కదా, ప్రేమించండి. అందుకే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రేమించిందండి. నిజంగా విజయవాడలో 1000 మంది రక్తదానం చేశారండి. ఆ రక్తదానం చేసి ఏమని మాట్లాడామో తెలుసా? అక్కడ ఎవరైతే మమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే చర్చిలు కూలుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు మీద తప్పుడు వ్రాతలు రాస్తున్నారో అలాంటి వారికే ఏదైనా ప్రమాదం జరిగితే మీరు ఇచ్చే రక్తాన్ని వాడండి అని ఆ రోజు 1000 మంది రక్తదానం చేసి, అలాంటి వారి కోసమే ఈ దేశంలో మత ఛాందసవాదంతో నిండిపోయి అతి క్రూరంగా ప్రవర్తిస్తున్న వారిని బ్రతికించడానికి ఈ రక్తం వాడండి అని చెప్తే అక్కడ ఇన్ఛార్జ్, బ్లడ్ తీసుకోవడానికి వచ్చిన ఇన్ఛార్జ్ ఆశ్చర్యపోయాడండి. ఏంటండి, మిమ్మల్ని ద్వేషించే వారి కోసం మిమ్మల్ని కొడుతున్న వారికి రక్తాన్ని ఇవ్వాలా? అవునండి, మా పరలోక తండ్రి అదే నేర్పించారు, యేసుక్రీస్తు వారు అదే నేర్పించారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, క్రైస్తవులు చేస్తున్నారంటే కారణం ఏంటండి? వాక్యం. వాక్యంలో రాయబడింది కనుక, ఈ వాక్యంలో ఉన్నది జరిగించడానికి ఈరోజు క్రైస్తవుడు పుట్టాడు కనుక. వాక్యం చాలా విలువైనదండి. ఈ సృష్టి అంతా కలిగించబడింది దేని చేత? సిమెంటు, ఇసుక, రాళ్ళు ఏమి దేవుడు ఉపయోగించలేదండి. కేవలం దేవుని మాట. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమయ్యాయి. అలాంటి శక్తి కలిగిన వాక్యం ఈరోజు మన చేతిలో ఉందండి. ఈరోజు మన చేతిలో ఉంది. ఇలాంటి శక్తి కలిగిన వాక్యముతో ఎలాంటి క్రూర మృగాన్నైనా మనం సులువుగా మార్చొచ్చు. ఎలాంటి క్రూర మృగాన్నైనా మార్చొచ్చు. అందుకే నన్ను చూపించాను. అడవిలో ఉన్న క్రూర జంతువుల్ని సైతం భాష తెలియకపోయినా, వాటి యొక్క అలవాట్లు గ్రహించకపోయినా మనిషి సాధువు చేసుకుంటున్నాడు, మంచి చేసుకుంటున్నాడు. క్రూర మృగమైన సింహం నోట్లో తలకాయ పడుతున్నాడు, అయినా సింహం ఏం చేయట్లేదు. ఎందుకంటే స్వభావాన్ని మార్చుకుంది. ఈరోజు మత ఛాందసవాదంతో నిండిపోయిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మనం మార్చాలండి. అలా మార్చాలంటే వాక్యం చెప్పాలండి. మొదటి శతాబ్దంలో ఒక మత ఛాందసవాదుడు ఉన్నాడండి. మొదటి శతాబ్దంలో యేసు ప్రభువు వారు మరణించిన తర్వాత అపోస్తలులు బోధ చేస్తూ ఉంటే ఆ బోధకు నివ్వెరపోయి ఆశ్చర్యపోయి ఎంతో మంది రక్షణలోకి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఒక క్రూర మృగం, ఒక మత ఛాందసవాది బయలుదేరాడండి. ఎవరో తెలుసా? సౌలు. సౌలేంటి? ఆ సౌలు గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయి, భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గురించి బహుగా ప్రలాపించిరి. సౌలంటే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఈరోజు ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఒకనాడు మొదటి శతాబ్దపు సంఘం కూడా అదే పరిస్థితుల్లో ఉందండి. క్రూర మృగంగా, దుష్టత్వంతో నిండిపోయిన వాడుగా సౌలు ఇంటింటికి వెళ్ళిపోతున్నాడంట. ఇందాక చూశారు కదా, ఒక ఇంటిలో గృహకూడికి ఏర్పాటు చేసుకొని
మన సోదరులు పాటలు పాడి ప్రార్థనలు చేసి వాక్యాన్ని చెప్పుకుంటే ఇంటిలోకి వచ్చారండి కొంతమంది. ఇంటిలోకి వచ్చి అక్కడ ఉన్న స్త్రీలను పిల్లలని జాలి లేకుండా అతి దారుణంగా హింసించారు. దైవజనులను కూడా ఆలోచించకుండా అతి తీవ్రంగా గాయపరిచారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి. అప్పుడు ఒకడే సౌలు మృగం, ఇప్పుడు 3 మంది ఉన్నారండి. ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నారు. మరి ఇలాంటి క్రూర మృగాలుగా ఈరోజు క్రైస్తవులపై ఎన్నో దాడులు చేస్తున్నారు. ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్నారు. ఆ రోజు పౌలు ఇంటింటా చూసి ఎలాగైతే సంఘమును పాడు చేశాడో, చెరసాలలో వేయించాడో, ఈ రోజు కూడా అదే జరుగుతుందండి. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిన్ననండి 2 రోజుల క్రితం మరి పక్కనే ఉన్న మరి మన హైందవ సోదరుల మరి పుణ్యక్షేత్రం, మరి ఆ పుణ్యక్షేత్రం మరి తెలియక కొంతమంది యవనస్తులు, ఒక పాస్టర్ గారు మరి ఆ కింద కొండ కింద ఆ ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. మరి చట్టం తెలియలేదు ఇక్కడ ప్రకటించకూడదని. ఏదో దేవుడు చెప్పాడు కదా, నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి కదా అని తెలియక మరి ఆ కింద కొండ దిగువన మరి వాక్యాన్ని ప్రకటిస్తుంటే కొంతమంది వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వారిని జైలు పాలు చేశారండి. ఇప్పుడు జరిగింది, మొదటి శతాబ్దంలో జరిగింది. సౌలు చేశాడు అదే పని. సౌలు అదే పని చేశాడండి. చెరసాలలో వేయించాడు. 9వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి, పౌలుకి ప్రాణాధారం అంట. ఏంటండి ప్రాణాధారం? ఈరోజు లోకంలో ఉన్న ప్రతి మనిషి ప్రాణానికి ఆధారం ఏంటి? గాలి పీల్చుకోవాలండి. గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతాడు. నువ్వు బ్రతికి ఉండాలంటే, నీ ప్రాణం నిలవాలి అని అంటే నీ ప్రాణానికి ఆధారం గాలి. నువ్వు చావకుండా ఉండాలి అంటే, నీ ప్రాణం నిలబడాలి అని అంటే నువ్వు ఆహారం తినాలి. నీ ప్రాణానికి ఆధారం నీరు, గాలి, నీరు, ఆహారం, ఇవన్నీ మనిషి ప్రాణాలకు ఆధారం అండి. కానీ పౌలు గారికి ఏంటి ఆధారం అంట? ఒకప్పుడు క్రూర మృగంగా ఉన్నప్పుడు ఈ మార్గముందున్న మనుషులను, పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు మాకు అవకాశం ఇవ్వండి, మాకు పర్మిషన్ ఇవ్వండి. అదే నాకు ప్రాణాధారం, అదే నాకు ప్రాణాధారం అని ఒక మత ఛాందసవాదంతో నిండిపోయి సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారండి. చంపడం ప్రాణాధారం అంట, బంధించడం, గాయపరచడం ప్రాణాధారం అనుకుంటున్నారు. ఈరోజు కూడా అదే పరిస్థితి అండి. మరి ఒక మృగంగా మత ఛాందసవాదంతో నిండిపోయిన సౌలు ఎలా మనిషిగా మారిపోయాడు, ఎలా దైవంగా మారిపోయాడు, ఎన్ని హత్యలు చేశాడు, ఎంతమంది స్త్రీలను హింసించాడు, ఎంతమందిని చెరసాల్లో వేశాడు, ఎంతమందిని బెదిరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సౌలు పౌలుగా ఎలా మారాడు? ఏం మార్చింది పౌల్ని? దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యం, వాక్యమైన యేసు ప్రభు వారు ప్రత్యక్షమవగానే సౌలు కళ్ళు పోయాయి. కళ్ళు పోగానే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయండి. చూపు ఎప్పుడైతే పోయిందో మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మొత్తం అంతా అర్థమైపోయింది. దేవుని వాక్యం, నువ్వు హింసించుచున్న యేసును నేనే అని చెప్పగానే సౌలు పౌలుగా మారిపోయాడండి. ఎలా మారాడు అంటే కేవలం దేవుని వాక్యం. దేవుని వాక్యమే సౌలుని మృగంగా ఉన్న వాడిని దైవంగా మార్చింది. మారిన తర్వాత పౌలు యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి 20వ అధ్యాయంలో చూడండి, అపోస్తుల కార్యములు
20వ అధ్యాయం 19. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 19. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగ ప్రభువును సేవించుచుంటును మీకే తెలియను. ఒకప్పుడు సౌలు అందరిని హింసించేవాడండి, అందరినీ శోధించేవాడు. కానీ ఎప్పుడైతే తన హృదయంలో వాక్యానికి చోటిచ్చాడో వెంటనే మార్పు వచ్చింది. యూదులు కుట్రల వలన ఆయనకి ఎన్నో హింసలు జరుగుతున్నాయండి. సౌలు ఒక్కడే ఎంతో మందిని కొట్టాడు, ఎంతో మందిని చంపాడు, ఎంతో మందిని చెరసాల్లో వేశాడు. ఒక్కడుగానే మారిన తర్వాత కూడా ఒక్కడుగానే ఉన్నాడు. యూదులు కుట్రలు పన్నుతుంటే ఎందుకు తిరుగుబాటు చేయలేదు? అప్పుడు బలం ఉంది, ఇప్పుడు బలం పోయిందా? అప్పుడు ఎంతో మందిని చంపగలిగిన శక్తి కలిగిన సౌలు ఇప్పుడు మారిపోయిన తర్వాత పౌలు గారిని కుట్రలతో శోధిస్తూ ఉంటే ఎందుకు ఎదిరించట్లేదు? ఎందుకు కొట్టట్లేదు? ఎందుకు చెరసాలలో వేయట్లేదు? ఎందుకు చంపట్లేదు? ఏం చేస్తున్నారంట? కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు. కన్నీళ్లు విడుస్తున్నాడంటే చంటి పిల్లాడిలాగా, చిన్నపిల్లాడిలాగా కన్నీళ్లు విడుస్తున్నాడంట. ఒకప్పుడు మృగంగా ఉన్నప్పుడు ఎందరినో ఏడిపించాడే, ఇప్పుడు పసిపిల్లల మనస్తత్వం కలిగిన వాడుగా పౌలు మారిపోయాడండి. కన్నీళ్లు విడుస్తున్నాడు. పసిపిల్లల వంటి మనస్తత్వం గలవారుగా మీరు ఉండాలని యేసుప్రభు వారు చెప్పారు. మీరు మార్పు చెంది ఈ బిడ్డల వలె మారితేనే కానీ పరలోకం మీకు సాధ్యం కాదే. పసిపిల్లలు ప్రతి చిన్నదానికి ఏడుస్తారండి. చాక్లెట్ కావాలని ఏడుస్తారు, స్కూల్కి వెళ్ళని ఏడుస్తుంటారు, మంచి అయినా ఏడుస్తుంటారు, చెడైనా ఏడుస్తుంటారు, ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే ఏడుస్తుంటారు, ప్రతి దానికి ఏడుస్తూ ఉంటారండి. ఇది బిడ్డల యొక్క మనస్తత్వం. పౌలు గారు కూడా పసి పిల్లాడిలాగా మారిపోయి యూదులు ఎన్ని కుట్రలు పన్నుతున్నా కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో ప్రభువును ఎలాగూ సేవించుచుంటునో మీకే తెలియదు. నేనేం కథలు చెప్పట్లేదు, మీరు కళ్ళారా చూస్తున్నారు. ఏంటండి ఈ మార్పు? ఈ మార్పుకు కారణం ఏంటి? శక్తి కలిగిన దేవుని వాక్యం, సృష్టిని కలిగించిన వాక్యమే పౌలు గారి దగ్గరకు వచ్చింది. సౌలుగా ఉన్న వాడిని పౌలుగా మార్చింది. కఠినమైన హృదయం కాస్త సున్నితంగా మారిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఒకప్పుడు చంపమనే అధికారం ఇవ్వండి అని అడిగిన వాడు ఈరోజు మొదటి శతాబ్దంలో అనేక మందిని కాపాడడానికి ప్రాణాన్ని పెట్టాడండి. ప్రాణాన్ని పెట్టారు పౌలు గారు. ఇంకా చూడండి కింద మాట 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ మాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములు, శ్రమలు నా కొరకు కాల్చుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటి యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఏంటండి ఎంత మార్పు? ఒకప్పుడు చంపడమే ప్రాణాధారం అనుకున్నారు. మృగంగా ఉన్నప్పుడు మత ఛాందస్వాదంతో నిండిపోయినప్పుడు. ఈరోజు మార్పు వచ్చిన తర్వాత, వాక్యం హృదయంలోకి చేరిన తర్వాత సున్నితంగా మారిపోయిందండి మనసు. మృగంగా ఉన్నవాడు మనిషిగా మారిపోయాడు. నా ప్రాణాన్ని నేను ప్రియమైనది ఎంచుకోవట్లేదు, నా ప్రాణాన్ని అర్పించమని అర్పించేస్తాను. నన్ను ఎవరైనా చంపుకుంటే ఒకప్పుడు చంపాలనుకున్నవాడు నేను చావడానికి సిద్ధం అని అంటున్నాడు అనంటే ఎంతటి మార్పు దేని వల్ల వచ్చింది? దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం ఈరోజు మన చేతిలో ఉన్నది అదే వాక్యం. ఇదే మనం ప్రకటించాలి, ఇదే మనం ప్రకటించాలండి. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? ప్రకటించవలసిన పద్ధతిలోనే ప్రకటిస్తున్నారా?
నిజంగా మరి కొంతమంది అంటున్నట్టుగా బలవంతపు మత మార్పిళ్ళు ఏదో ఆశ చూపించి మార్చడం అనేది బైబిల్కి విరుద్ధమండి. నీకేదో మేలు చేస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, నీ కుటుంబాన్ని పోషిస్తాను, నెల నెల పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఒక వ్యక్తిని మార్చడం దేవుని దృష్టికి విరుద్ధమైనది. ఒక వ్యక్తిలో మార్పు ఎలా రావాలండి? హృదయపూర్వకంగా రావాలండి. క్రీస్తుని రక్షకుడుగా ఒప్పుకోవాలి. అది నిజమైన క్రైస్తవ్యం అంటే, అతడు నిజమైన ట్రూ క్రిస్టియన్ అంటే. కానీ ఈరోజు మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలను మనం సరి చేసుకోవాలి. బోధనా విధానాన్ని మార్చుకోవాలి. ఎందరినో చంపిన సౌలు లాంటి మృగం లాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? యేసు ఏం ఆశ చూపించాడు చెప్పండి? డబ్బులు ఇస్తానన్నాడా? నీకు పెద్ద బిల్డింగ్ కడతానన్నాడా? నీకు ఉచిత వైద్యం చేయిస్తానన్నాడా? ఏమీ లేదు. ఒకే ఒక్క మాట, దేవుని వాక్యం. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. క్రీస్తును గూర్చిన మాట చెప్పి నువ్వు విశ్వాసం వచ్చేలా చేయాలి తప్ప ఎరలు వేయకూడదండి. అది అపవాది లక్షణం అది. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న లోపాలను సరి చేసుకొని యథార్థంగా సువార్త ప్రకటిస్తే ఎలాంటి వాడైనా మారక తప్పదు. నిజంగా కొన్ని సందర్భాల్లో నాకు సంతోషం వేస్తుంటుందండి. ఎందుకో తెలుసా? క్రీస్తుని నమ్మకపోయినా అనేక మంది బైబిల్ని చదువుతున్నారు. ఈ మధ్యనే వాట్సాప్లో ఒక ఆయన పెట్టారండి, ఆసియాలో దేవుడు వాక్యం ప్రకటించొద్దు అన్నాడు కదా, మీరు ఎందుకు వాక్యం ప్రకటిస్తున్నారు? అబ్బాయి, ఇతను క్రీస్తుని నమ్మలేదు కదా, క్రీస్తు దేవుడు కాదు అంటున్నాడు కదా, మరి ఇతనికి ఈ విషయం ఎలా తెలిసింది అంటే బైబిల్ చదువుతున్నాడు అనమాట. అంతే కదండి, నిజంగా సంతోషం కాదా? బైబిల్ చదువుతున్నాడు, బైబిల్లో రాయబడిన మాటలు మనకే చెప్తున్నాడు. అక్కడ అలాగ రాయబడింది కదా, ఇక్కడ ఎలాగ ఉంది కదా. నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం అండి. బాగా చదవండి, ఆ వాక్యం మీలో మార్పు తీసుకొస్తుంది. రోజు చదవండి, అప్పుడప్పుడు కాదు. మహాత్మా గాంధీజీ గారు కూడా బైబిల్ని చదివారండి. ఆయన ఏమైనా క్రైస్తవుడు కాదు, హైందవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అలాంటి ఆయనకు బైబిల్లో ఉన్న విషయాలు ఎలా తెలిసాయి? బైబిల్ చదివాడు కనుక. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. నేను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అన్న మాట బైబిల్లోనిదే కదండి. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు కాకపోయినా, క్రీస్తుని నమ్మకపోయినా బైబిల్ని చదువుతూ ఉన్నారు అని అంటే ఆ వాక్యమే వారిలో మార్పు తీసుకొస్తుంది. ఆ వాక్యమే మనం ప్రకటించాలి. అంతే తప్ప ఏవో ఆశలు కల్పించడం అది నేరమండి. అది దేవుడు ఒప్పుకోడు, బైబిల్ సమర్థించదు. మృగం వంటి సౌలుని కూడా మార్చగలిగింది కేవలం వాక్యమే. వాక్యం ఎప్పుడైతే అతని హృదయంలోకి వచ్చిందో పూర్తిగా మారిపోయాడు. కుళ్ళు లేవు, కుతంత్రాలు లేవు, ద్వేషం లేదు, చంపడం లేదు, హత్యలు లేవు, చెరసాలలో వేయడాలు లేవు. ఒకప్పుడు ఆయన చెరసాల్లో అనేక మందిని వేశాడు. క్రీస్తుని నమ్మిన తర్వాత ఈయన ఎన్నోసార్లు చెరసాల్లో వేయబడ్డాడండి. ఆయన కోసం ఏం కాల్చుకొని ఉన్నాయంటున్నాడు? ఏం కాల్చుకొని ఉన్నాయంట? నా కోసం బంధకములు. 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం 23వ వచనం, అపోస్తుల కార్యములు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. చూడండి, క్రైస్తవుడైన వాడు బాధ అనుభవించాలి, శత్రువును ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాటలు ఎవరు చెప్పలేదండి. శత్రువుని చంపే, శత్రువు దొరకకపోతే అతని ఇంట్లో వారిని చంపే, వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగించు, వాళ్ళు నాశనం చేశాయి. ఈ మాటలే చెప్పాయి ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ. కానీ యేసు ఒక్కడే, బైబిల్ ఒక్కటే శత్రువులను ప్రేమించమని చెప్పిందండి. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి అంటే. కాబట్టి ఇలాంటి వాక్యమే ఈరోజు మనం ప్రకటించాలి సమాజానికి వెళ్ళి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట చూడండి, ఎంత బాగుంటుందో. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7 వచనాలు.
నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తొప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. చూడండి, దేని గురించి చెప్తున్నాడు? బ్రహ్మదండి చెట్లు అంటున్నాడు, ముళ్ళ తొప్పలు అంటున్నాడు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు అంటున్నాడు. ఎవరి గురించి ఆ మాటలు? మనుషుల గురించేనండి. మనుషుల గురించే. ముళ్ళ తొప్పల్లాగా మారిపోయారు, గుచ్చుతున్నారు మాట మాటికి. ముళ్ళ తొప్పలు ఏం చేస్తాయి? వాటికి ముళ్ళు ఉంటాయి, దారిని పోయేవారు అందరిని గుచ్చుతూ ఉంటాయి. బ్రహ్మదండి చెట్లు, ఇంకా తేళ్ళు. చూడండి, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము. ఇవన్నీ చెప్తూ ఆ జనులు ముళ్ళ తొప్పలుగా మారిపోయారు, బ్రహ్మజముడి చెట్లుగా మారిపోయారు, తేళ్ల వలె మారిపోయారు, క్రూరమైన సింహాలుగా మారిపోయారు, ఎలుగు ఒంట్లుగా మారిపోయారు. ఆ జనులకు నువ్వు భయపడకు క్రైస్తవుడా. అలాంటి వారికి భయపడకు, ఆ జనులకు భయపడకము, వారి మాటలకు నువ్వు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. వారు విన్నా వినకపోయినా వారు నిన్ను దూషించేవారు, నీకు హాని తలపెట్టేవారు. అయినా నువ్వు పడవద్దు, భయపడద్దు. వారు తిరుగుబాటు చేసినా నువ్వేం చేయాలి? వాక్యాన్ని ప్రకటించు. అందుకోసం నువ్వు పుట్టావు, దానికోసం నిన్ను దేవుడు భూమి మీదకు పంపించాడు. వారు నేను కొట్టినా తిట్టినా, నీ మాటలు వినినా వినకపోయినా నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. చూడండి, దేవుడు చెప్తున్న మాట చూడండి. అలాంటి ముళ్ళ తుప్పలుగా హృదయం నిండా కుళ్ళుతోనూ కుతంత్రాలతో నిండిపోయిన ఆ మత ఛాందసవాదులకు వాక్యాన్ని ప్రకటించమంటున్నాడండి. ఎందుకంటే వాక్యమే వారి హృదయంలో మార్పు తీసుకొస్తుంది. వాక్యాన్ని మించిన మందు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది ఏదీ లేదండి. అలాంటి అద్భుతమైన వాక్యం మనం కలిగి ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఏంటి? ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ వాక్యాన్ని ప్రకటించండి అని అంటున్నాడు. ఈ వాక్యమే వారిలో మార్పు తీసుకొస్తుంది అని అంటున్నాడు. ఆ జనులకు భయపడద్దు. కానీ ఈరోజు చాలా మంది భయపడిపోతున్నారంటే ఎందుకు? ప్రాణం అంటే ఆశ. ఈరోజు మనుషులు పూర్తిగా చెడిపోయారండి, కులాల కోసం, మతాల కోసం. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయండి? కులాలు మతాలు ఎప్పుడు వచ్చాయి? కులాలు అనేవి ఎలా వచ్చాయి? వారు చేస్తున్న వృత్తులను బట్టి. వారు ఏదో పని కలిగి ఉంటున్నారు, ఆ పని చేసిన వారిని పలానా పేరుతో పిలాలి, కుల వృత్తులు అని అంటుంటారు. ఈ విధంగా ఈ కులాలనేవి వచ్చాయి, అలాగే మతాలనేవి పుట్టాయి. మరి ప్రారంభంలో ఏమున్నాయంటే కులాలు ఉన్నాయా? మతాలు ఉన్నాయా? ఏమీ లేదు. కానీ ఈరోజు కులాల కోసం, మతాల కోసం ఎన్ని కొట్లాట్లు జరుగుతున్నాయి, ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన బస్సులు తగలబెడుతున్నారు, రైళ్లు తగలబెడుతున్నారు, రాష్ట్ర రోకోలు అంటున్నారు. దేనికోసం అండి? మనుషుల్ని చంపుతున్నారు, కులం కోసం, మతం కోసం. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఒక సామెత ఉందండి, ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడంట. ముందు నుంచి మనిషి ఉన్నాడు, మానవులుగా ఉన్నారు. మొదటి మానవుడైన ఆదాము అవ్వలకి ఏ కులం ఉందో చెప్పండి? వాళ్ళది ఏ మతం? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఈ లోకంలోకి వచ్చారే. మరి అలా వచ్చినప్పుడు వారిలో ఏ కులం ఉంది, ఏ మతం ఉంది? వారికి లేని కులం నీకు వచ్చిందేంటి? ముందు మనం మనుషులనే సంగతి గుర్తించండి. మనమంతా మానవులం, మానవ జాతి మనది. మానవత్వాన్ని మరిచిపోయారు, మతాన్ని పంచుకుంటున్నారండి. ఈరోజు మనుషులు మతం కోసం ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయండి. ఇరాక్లో మరి ఐఎస్ ఉగ్రవాదులు వారు చేస్తున్న మారణకాండ ఏంటది? మతం పేరుతో జరిగిస్తున్నారండి. ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళకి ప్రపంచం అంతా భయపడుతుంది. అగ్ర రాజ్యాలు సైతం వణికిపోతున్నాయి, ఎందుకంటే వారు అలాంటి భయంకరమైన దాడులు చేస్తుంటారు కనుక.
అమెరికాలో జరిగిన సంఘటన నేటికి ఎవరు మర్చిపోరండి. సెప్టెంబర్ నెల వస్తే చాలు దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. బిన్ లాడెన్ వాడు చేసిన దాడుల్ని అమెరికా దేశస్తులు కాదు, ప్రపంచంలో ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఆ దాడులు ఎందుకు జరిగాయి? కేవలం మతం కోసం. మతం పేరుతోనే జరుగుతున్నాయండి. కొన్ని వేల మంది చచ్చిపోయారు, కొన్ని వేల మంది మరణిస్తున్నారండి. ముందు మనుషులుగా గుర్తించడం మానేసి తర్వాత వచ్చిన కొమ్ముల్ని ఈరోజు మనుషులు ఆశ్రయిస్తున్నారే. ముందు మానవత్వాన్ని కలిగి ఉండండి, మనుషులను గుర్తించండి. ముందుగా ఉన్న మనిషి తత్వాన్ని మర్చిపోయి తర్వాత వచ్చిన కులానికి మతానికి ఈరోజు మనుషులు ప్రాధాన్యత ఇస్తూ వాటి కోసం కొట్టుకు చేస్తున్నారు అనంటే అది మృగపు లక్షణం. అది మృగపు లక్షణం ఏంటి? అలాంటి మృగాలకి వాక్యం అనేది అవసరం. అందుకే బైబిల్ చదవమని చెప్తున్నాను. వాళ్ళకే పంచండి బైబిల్స్, బాగా చదవాలి, వాళ్ళు చదువుకొని తెలుసుకోవాలండి. మానవత్వం అంటే ఏంటో వాక్యం ద్వారానే వారికి అర్థమవుతుంది. ఆ వాక్యం చదివితేనే దైవాలుగా మారుతారు. పుట్టిన పసిపిల్లడికి తెలుసా అతను ఏ కులమో ఏ మతమో? ఎవరైనా చెప్పగలరంటే? ఆ పిల్లాడికి తెలిసా పుట్టిన వెంటనే నేను ఫలానా కులం అని ఎదురు వెళ్తాడా? నాది ఈ మతం అని ఎవరు అనట్లేదే. వాళ్ళకి తెలియదు కులం మతం ఏమీ లేవు. నేను స్వచ్ఛమైన మానవుడిని, దేవుని కుమారుడిని, అది మాత్రమే తెలిసింది. కానీ ఈ సమాజం అలాంటి నిర్మలమైన మనస్సు కలిగిన పసి పిల్లల్లో కూడా విషపు చెక్కలు చీపుతూ మనకు ఫలానా కులంరా, మనకు ఫలానా మతంరా, ఇంకో ఇలాంటి వారితో మనం జతకూడకూడదురా, ఇంకో ఇల్లు మన సోదరులు కాదురా, ఇలాంటి వారు నేర్పిస్తారు. ఇందాక సోదరు చెప్పింది, ప్రతి స్కూల్లోనే నేర్పిస్తున్నారండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులు అని ప్రతిజ్ఞ చేశారే. ఈరోజు మత ఛాందస్వాదంతో ఎవరైతే నిండిపోయి ఉన్నారో మరి వాళ్ళు బడికి వెళ్ళలేదేమో నాకు తెలియట్లేదు. ఒకవేళ బడికి వెళ్ళి ఉంటే వాళ్ళు అదే ప్రమాణం చేసేవారు. చదువుకోలేదేమో పాపం వాళ్ళు. ఒకవేళ చదువుకొని ఉంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, హైందవ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, దేశమంతా ఎవరు ఉన్నా ఇతను నా సోదరుడు, నా సోదరి అనే భావన ప్రతి మనిషిలోనూ ఉండేదండి. దాన్ని ఎందుకు నేర్పించారు పెద్దలు? ప్రతి స్కూల్లో ఎందుకు నేర్పిస్తున్నారు? అందరిలో సోదర భావాన్ని నెలకొల్పాలని మన పూర్వీకులు, మన పితరులు, పెద్దలు ఆలోచించి బడికి వచ్చే ప్రతి పిల్లాడికి ఇది నేర్పించండి. కుల మత భేదాలు ఏమి ఉండకూడదు, అందరూ సోదరులుగానే ఉండాలి అని ఆ ప్రతిజ్ఞను ప్రతిరోజు స్కూల్లో నేర్చుతున్నా, పాడుతున్నా ఈరోజు మనుషులలో సోదర భావం అనేది లేదండి. సోదరి మరిని చూడట్లేదండి ఏ స్త్రీలోనూ. చాలా విచారకరమండి. అలాంటప్పుడు అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఎందుకండి నేర్పించాలి? స్కూల్లో పాఠ్య పుస్తకాల్లోంచి అది తొలగించేయాలి. నీకు చేతనైతే అది చేయముందు. మతవా ఛాందస్యవాదులతో చెప్తున్నారండి, నీకు చేతనైతే అది పాఠ్య పుస్తకాల నుంచి తీసేయాలి. ఎందుకు నేర్పించడం? నేను దేశంలో ఎంతో ప్రేమిస్తున్నాను, ప్రతి సోదరుడు సోదరి, భారతదేశంలో ప్రతి ఒక్కరూ నా సోదరులే, పెద్దలను గౌరవిస్తాను, తల్లిదండ్రులను గౌరవిస్తాను, గురువులను గౌరవిస్తాను అని ఆ ప్రతిజ్ఞలో లేదా? మరి ఒక పెద్ద వయసులో ఉన్న ఒక వ్యక్తిని ఎందుకు బైబిల్ పంచొద్దని కొట్టావు? నువ్వు ఈ దేశస్థుడు కాదా? నువ్వు ఈ దేశంలో ఉన్నవాడు కాదా? మత ఛాందస్యవాదం ఎంత క్రూరంగా మనుషులు మారుస్తుందో చూడండి. ఎవరో దేశద్రోహులు అనుకుంటున్నారు. ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేని వాడు దేశద్రోహి అవుతాడు. ఈరోజు క్రైస్తవులందరినీ తరిమేయాలనుకుంటున్నారండి. ఈ దేశంలో ఉండకూడదంట. ఇలా ఉండకూడదంటే మొదట ఏం చేయాలో తెలుసా? భారత జాతీయ పతాకం, త్రివర్ణ పతాకం, ఆ 3 రంగులు దేనిని సూచిస్తున్నాయంటే, కాషాయమేమో హైందవులకు గుర్తుగా, తెలుపేమో క్రైస్తవులకు గుర్తుగా, మరి ఆకుపచ్చేమో ముస్లిం సోదరులకు చిహ్నంగా మరి రూపొందించారు ఆ జాతీయ జెండాను. అందరూ ఒక్కటిగా ఉండాలి.
అని రూపొందిస్తే ఈ రోజు విభేదాలు తీసుకొస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని అంతం చేస్తారంట 2021కి టైం కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏంటండి మత ఛాందసవాదం? క్రైస్తవులను తొలగించాలి అని అంటే ముందు ఏం తీసేయాలి? క్రైస్తవులకు చిహ్నంగా ఉన్న జాతీయ జెండాలోని ఆ తొలుపును తీసే ముందు నీకు చేతనైతే అది చెయ్యి. ముష్టి యుద్ధానికి దిగడం కాదు, ధర్మయుద్ధం చేయాలి. ఇలా కొట్టడాలు, చంపడాలు, హింసించడాలు వీటన్నిటిని ముష్టి యుద్ధాలు అంటారండి. ముష్టి యుద్ధాలు. నిజంగా భారతీయుడు అయితే, నిజంగా దేశం మీద నీకు భక్తి ఉంటే ధర్మయుద్ధం చేయి, ధర్మంగా పోరాడు, కోర్టుకెళ్ళు, నాయకులను కళ్ళు. ఈ వల్ల దేశం పాడైపోతుంది, వీళ్ళంతా విదేశీ మతస్థులు, వీళ్ళని ఇక్కడ ఉంచకూడదు అని అధికారికంగా తెచ్చుకో. మొదటి శతాబ్దంలో మృగం అదే చేసింది. పౌలు గారు ఏం చేశారంటే, మాకు అధికారం ఇవ్వండి అని అడిగారు పెద్దల దగ్గరికి వెళ్ళి సౌలు. అంతే కదా, ఈ మార్గం ముందున్న స్త్రీలను పురుషులను మేము హింసించినట్టు, పట్టి బంధించి చెరసాలలో వేసినట్టు నాకు అధికారం ఇవ్వండి అని అడిగి సంపాదించుకున్నాడు. నువ్వు కూడా అడిగి సంపాదించుకో. మత స్వాతంత్రాన్ని ఇచ్చిందండి భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటున్నారు. భారతదేశ రాజ్యాంగం. నువ్వు ఏ మతాన్ని నమ్మినా, ఎవరిని దైవంగా భావించినా ఆ దైవాన్ని నువ్వు నిరభ్యంతరంగా నువ్వు ప్రకటించుకో. ఇతర మతాలను కించపరచడం కానీ, వారి గురించి అవహేళనగా మాట్లాడటం కానీ చెయ్యకూడదు అని రాజ్యాంగంలో పొందుపరిచారండి. మరి ఈరోజు ఎందరో రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారండి. అలా రాజ్యాంగ ధిక్కరణ చేస్తే ఏంటో తెలుసా? దేశద్రోహం. మరి ఈరోజు ఎందరో రాజ్యాంగంలో రాయబడిన, చట్టాలలో లిఖించబడిన ఆ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. మత స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, నువ్వు నమ్మిన దైవాన్ని గొప్పగా ప్రకటించుకోవచ్చు. ఈరోజు క్రైస్తవులు అదే చేస్తున్నారు. మరి నువ్వు క్రైస్తవేతరుడుగా నువ్వు నమ్మిన దైవాన్ని ప్రకటించుకోవచ్చు కదా. నీకు నువ్వు ప్రకటించుకోవడం మానేసి ఎవరో ఏదో ప్రకటిస్తున్నారు, ఇది ప్రకటించకూడదు, ఇది పంచకూడదు, ఇలాంటివన్నీ తీసుకురావడం ఏంటంటే, నీకు చేతనైతే ఆ రాజ్యాంగంలో రాయబడిన చట్టాలను మార్చు, అమెండ్మెంట్స్ చేయి. ఎన్నోసార్లు మార్చారు, సవరణలు జరిగాయి కొన్ని 100 సార్లు. ఇది కూడా మార్చు నీకు చేతనైతే. మత ఛాందసవాదులంతా గుర్తించాలండి, చేతకాని ముష్టి యుద్ధాలకు దిగడం కాదు. నిజంగా మనిషివైతే, నిజంగా నీకు దైవం మీద నమ్మకం ఉంటే ధర్మ యుద్ధానికి దిగాలి, పోరాడు, మంచి చట్టాలు తీసుకురా. ఈరోజు క్రైస్తవ్యం అంటే విదేశీ మతం అంటున్నారండి. బైబిల్ విదేశీ పుస్తకం అంట. ఏ విదేశీ పుస్తకాలు, విదేశీ మతం అంటే నచ్చదా? మరి విదేశీ వస్తువులు ఎన్ని వాడుకుంటున్నారండి ఈరోజు మనుషులు? ఆపరేషన్ చేయడానికి ఎక్కడున్నాడు సరిపోడంట, లండన్ నుంచి రప్పించేవండి స్పెషల్ డాక్టర్ని, స్పెషలిస్ట్ అంట. ఏంటి వైద్యం చేయడానికి విదేశీయుడు కావాలి. భారతదేశంలో తయారు చేసిన మందులు నీకు పనిచేయవా? విదేశాల నుంచి వచ్చిన మందులు వాడుతావా? ఇంపోర్టెడ్ గుడ్స్ అండి. నువ్వు కొట్టుకున్న సెంటు కూడా ఇంపోర్టెడే కావాలి, విదేశీయులది. నువ్వు వాడుకున్న ప్రతి వస్తువు విదేశాల నుంచి వచ్చిందే కావాలి. ఈరోజు చైనా ఫోన్లు ఎన్ని వచ్చాయండి భారతదేశంలో? ఎన్ని వాడుతున్నారు? అవి విదేశీ వస్తువులు కదా, ఎందుకు కొనుక్కుంటున్నాం? చీపుకు వచ్చిందనా? పేరుకు చచ్చిపోతాం. చూడండి, విదేశీ వస్తువులు నీకు కావాలి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం అది నీకు కావాలి, విదేశీ ఉద్యోగం కావాలి. అక్కడ కాలిఫోర్నియా యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు కావాలి నీకు. విదేశీ విద్య కావాలి, విదేశీ ఉద్యోగాలు కావాలి, విదేశీ డాలర్లు కావాలి, విదేశీయులు కనిపించిన వస్తువులు కావాలి. ఎందుకు అవన్నీ తెచ్చుకుంటున్నాం? మన మంత్రులేండి మాటికి వెళ్ళిపోతుంటారండి విదేశాలు. ఫ్రీ అంట వాళ్ళకి ఫ్లైట్లు ఫ్రీ అంట. విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న లొకేషన్లు నచ్చుతాయా? ఏం భారతదేశంలో గోదావరి పక్కన షూటింగ్ చేశారనుకోండి, ఎవరికి నచ్చదండి. ఏంటి గోదావరి పక్కన తీస్తారా ఈ సినిమా, ఈ పాట?
ఇది అక్కడెక్కడ ఉన్న ట్యాంక్ బండ పక్కన తీస్తారు చీప్గా. ఫారెన్ లొకేషన్ అయితే బాగుంటుంది, అంతే కదండి. నువ్వు చూసే ప్రతి సినిమాలో ఫారినర్ కనబడాలి, ఫారెన్ లొకేషన్లు కనబడాలి. అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ లేవా మంచి లొకేషన్లు? ఇవన్నీ విదేశీవే, ఇవన్నీ కావాలి. కానీ దేవుని వాక్యం వద్దా నీకు? బైబిల్లో ఏం రాయబడిందండి? విదేశాల నుంచి వచ్చింది వాక్యం. దీంట్లో ఏం తప్పు ఉందా? శత్రువులను ప్రేమించమంటున్నాడే, నేను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమంటున్నాడే, వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడే, ఆకలేసిన వాడికి అన్నం పెట్టమంటున్నాడే. అంతే తప్ప కత్తితో పొడమని లేదే, ఎవరికి హాని చేయమని లేదే. అన్ని మంచి మాటలు ఉంటుంటే ఈ మంచిది నీకొద్దా? విదేశీ కల్చర్ మాత్రం కావాలి. పబ్బు కల్చరు, క్లబ్ కల్చరు, చేతనైతే అది తీ ముందు. విదేశాల నుంచే కదండి వచ్చాయి. విదేశీ పెట్టుబడులు కావాలంట. బాబు, ఆ మోడీ గారు ప్రతి దేశానికి వెళ్ళిపోతున్నారు. అయ్యా, మీ పెట్టుబడులన్నీ మా దగ్గరికి తీసుకొచ్చేయండి, మా దేశంలో ఒక పెద్ద కంపెనీ పెట్టేయండి, మా దేశం అంతా శుభ్రంగా నాశనం చేసేయండి. చూడండి, వాళ్ళంతా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి అంతా నాశనం చేసినా పర్వాలేదంట. క్రైస్తవుడు మాత్రం ఉండకూడదా? ఏం అన్యాయం చేశాడు? ఏం ఘోరం చేశాడు? నీకేం హాని తలపెట్టాడు? మంచి చేస్తుంటే ఈ లోకం సహించుకోలేకపోతుందండి. ఎందుకంటే క్రూరత్వంతో నిండిపోయింది కనుక, క్రూరులు కనుక, మత ఛాందస్వాదంతో నిండిపోయారు కనుక, కుల పిచ్చితో ఉంటున్నారు కనుక. ఈ మధ్యన ఫేస్బుక్లో ఒకటి చూశానంటే, 3 ఏళ్ల పసిపిల్ల, మరి ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి, కానీ వచ్చిన డోనర్ మాత్రం పలానా కులం వాడైతేనే రండి అని అంటున్నాడు. శుభ్రంగా చీవాట్లు పెట్టారండి ఫేస్బుక్లో, ప్రతి ఓడి తిట్టడం వాడిని. 3 ఏళ్ల పసిపిల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే, చావు బతుకుల్లో ఉంటే నీకు కులం కావాల్సి వచ్చిందా? ఆ డాక్టర్ను కూడా అడగవలసింది, నువ్వు ఏ కులం వాడు అని. ఎట్లా అక్కడే పేక్కోసి చనిపోతాడు. మరి అక్కడ నర్సులు ఉంటారు, నా కూతురికి మీరు ఎలాంటి వైద్యం చేస్తున్నారు, నువ్వు ఏ కులం అని అడిగితే బాగుండేది. డాక్టర్లు ఏ కులం అయినా పర్వాలేదంట, బ్లడ్ ఇచ్చేవాడు మాత్రం కులపిచ్చండి. ఈరోజు పంటలు పండిస్తున్న రైతుది ఏ కులం అండి? ఎవరు ఏ కులమో తెలియదే ఇక్కడ షాపులో కొనుక్కొని తెచ్చుకొని శుభ్రంగా తినేస్తున్నావు. నువ్వు తింటున్న చికెన్ ఏ కులం వాడు కోళ్ళ కట్టించి పెంచాడు, అయినా నీకు ఆ చికెన్ కావాలి. హోటల్కి వెళ్ళి తింటుంటావు బిర్యానీలు, మైసూరు బజ్జీలు, పూరీలు, ఇడ్లీలు, ఏ కులం వాడు చేశాడు? అవన్నీ నీకు పనికిరావు. కులం పిచ్చండి. కులం పిచ్చి వచ్చింది ప్రతి ఒక్కరికి. కుల మతాల కోసం ఈరోజు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందండి. అలాంటి మూర్ఖ మనుషుల మధ్య మనం నివసిస్తూ జీవవాక్యాన్ని పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకే ఈ వాక్యమే మనిషిని మారుస్తుంది. హోషేయ గ్రంథం చూడండి, హోషేయ గ్రంథం ముగించుకుందామండి. 4వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం అండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుడు కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, సత్యము కనికరము దేవుడు కూర్చిన జ్ఞానము లేకపోవట చూచి. నీ తండ్రి పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలంటే పరిశుద్ధత లేదు. నీ తండ్రి కనికరం గలవాడు, నువ్వు కూడా కనికరంగా గలవాడుగా ఉండాలని చెప్తే కనికరం లేదు. నీ తండ్రి సత్యవంతుడు, నువ్వు కూడా సత్యవంతుడుగా ఉండాలంటే సత్యం లేదు. ఇవన్నీ దేశములో లేకపోవడం చూచి దేవుడు ఏం చేస్తున్నాడంట? వ్యాజ్యమాడుచున్నాడు. ఈరోజు నేను చేస్తున్నదంటే వ్యాజ్యం, ధర్మయుద్ధం అంటామని చూసారా? వ్యాజ్యాన్ని ఇక్కడ నీది ఎంత గొప్పదో మందెంత గొప్పదో నిరూపించుకోవచ్చు అంతే తప్ప ముష్టి యుద్ధాలు చేయడం కాదు. అది పిరికి చర్య అంటారు, చేతకానితనం అంటారు.
దేశంలో లేకపోవడం చూసి వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధము ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నం వేసేదరు, మానక నరహత్య చేసేదరు. కాబట్టి దేశం ఏం చేస్తుందంట? ప్రలాపించుచున్నది. ఎందుకు? దేవుని జ్ఞానం లేకపోతే ఏ దేశమైనా అలాగే తగలాడుతుంది. దేవుని జ్ఞానము లేకపోతే, సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము లేకపోతే ఏమేమి జరుగుతాయో దేవుడు భవిష్యత్తును ఊహించి రాయించాడండి. దేవుడికి తెలుసు భవిష్యత్తు అంతా, రాబోయే తరాలలో మనుషులు ఎలా ఉండబోతున్నారో. ఈ జ్ఞానం లేకపోతే, ఈ వాక్యం లేకపోతే మనుషులంతా ఎలా చెడిపోతారో అన్ని ముందుగానే వ్రాయించాడండి. అబద్ధాలు పొరుగుతారంట, అబద్ధ సాక్ష్యాలు చెప్తారంట, హత్య చేస్తారంట, దొంగలిస్తారంట, వ్యభిచారం చేస్తారంట, జనులు కన్నం వేస్తారంట, మానక నరహత్య చేస్తారంట. కాబట్టి దేశము ప్రలాపించుతున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నది. ప్రమాదం పొంచి ఉందని అంటున్నాడు. దేశంలో దేవుని జ్ఞానం కొదువైతే నీకు తిండి ఉండదు, ప్రలాపం మాత్రమే మిగులుతుంది. ఇంకొక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం ముగించేసుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను, పశువులను నిర్మూలన చేయుదును. ఏ దేశమైతే దేవుడికి భయపడదో, దేవునికి లోపడదో, దేవుడు ఉన్నట్టుగా ఎవరైతే ఉండరో ఆ దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడంటే, నీకు కరువు సంభవిస్తుంది, నీకు తిండి లేకుండా చేస్తానంటున్నాడు. 15వ వచనం. బాటసారులు సంచరింపకుండా దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా. బాటసారులు ఎవరు రారంట, టూరిస్ట్ ప్లేసులు ఏమి ఉండవంట. ఈ దేశానికి ఎవరు రాకుండా చేస్తారో అని దేవుడు చెప్తున్నాడండి. 17వ వచనం. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను, పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన యెడల నువ్వేమవుతావు? దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడి మాటలకు లోబడు. దేవుడి మాటలకు లోబడి నువ్వు నమ్మిన దైవాన్ని నీ ఇష్టపూర్వకంగా ప్రకటించుకో. ఇలాంటి సభలు పెడతావంటే పెట్టుకో, కరపత్రాలు పంచుతావంటే పంచుకో, ఎవరికి అభ్యంతరం లేదు. ఇది దేశం రాజ్యాంగం ఇచ్చిన మత స్వాతంత్రం. దీన్ని అందరూ వినియోగించుకోవచ్చు. క్రైస్తవులు ఒక్కరి కోసం రాయలేదు, అందరి కోసం రాయబడింది రాజ్యాంగం. మరి నీకున్న హక్కును నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావు? నువ్వు ప్రకటించవచ్చు కదా. తిండి లేనులకు నువ్వు అన్నం పెట్టవచ్చు కదా, బట్టలు లేనులకు నువ్వు బట్టలు పంచవచ్చు కదా. నువ్వు నమ్మిన సత్యం ఏదో ప్రకటించి పరమతాన్ని మనం స్వీకరించడానికి వీల్లేదు అని బోధలు చేసుకోవచ్చు కదా. అది చేత కాదా? నీకు రాదా చెప్పడం? నేర్చుకోండి. నేర్చుకొని నీ దైవాన్ని గురించి, నీ దైవ గ్రంథం గురించి ప్రకటించుకో. స్వాతంత్రం ఉంది. అలాగే క్రైస్తవులమైన మనం కూడా ప్రకటించుకోవచ్చండి. ఎవరు ఆపుతారు? మహా ఈ బ్రతుకు ఎంతకాలం ఉంటుందండి? మనిషి జీవించే బ్రతుకు ఎంతకాలం ఉంటుంది? కేవలం కొద్దిసేపు అండి. యాకోబు పత్రికలో ఏం రాయబడిందో తెలుసా? 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రతి మనిషి గురించి చెప్తున్నాడండి. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీకు ఇచ్చిన బ్రతుకు ఎంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు. అలాంటి అల్పమైన బ్రతుకు. దేవుడిచ్చిన ఈ చిన్న బ్రతుకులో కూడా ఎందుకు ఈ కొట్లాట్లు? ఎందుకు ఈ మత వివాదాలు?
ఎందుకు ఈ కులం పిచ్చి? దేనికోసం అండి? దేన్ని సాధిస్తాయి ఇవి? రక్తపాతాన్ని సృష్టిస్తాయే తప్ప దానివల్ల ఒరిగేది ఏమీ లేదండి. మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచుతాయే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. మనిషి వట్టి ఊపిరి పట్టివాడు, ఎవరెవరు ఎప్పుడు చనిపోతారో తెలియదండి. యేసు చూపాడుగా ఆ తండ్రి రూపం, నీ బ్రతుకు చూపాలిగా ఆ యేసు రూపం. పరమాందు నీ తండ్రి పవిత్రం, యేసు రక్తంతో నువ్వు పవిత్రం. మరియ గర్భాన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా. వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా. వాక్యం ఎవ్వరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని, వాక్యాన్ని ఎవరు నేర్పించురో తండ్రి ప్రేముందని తెలుసుకో, నేర్చుకో. పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే.